అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి రాష్ట్ర రాజకీయం అంతా కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ చుట్టూ తిరుగుతున్నటువంటి మాట వాస్తవమే. అసలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఇటు రోడ్ షోల మధ్య ఈరోజు జూబ్లీహిల్స్ అంతా కూడా ఒక కోలాహలమైన ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తుంది. ఏదైతే నిన్న ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రోడ్ షోలో చేసినటువంటి హాట్ కామెంట్స్ ఏదైతే ఉన్నాయో, జూబ్లీహిల్స్లో కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి, వస్తున్నటువంటి రేషన్ బియ్యం రద్దు అవుతుంది అని చెప్పేసి నా కామెంట్స్ సంబంధించిన దాంట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి మాట. అసలు దీనికి సంబంధించి నిజంగా ఈరోజు ఓటర్లని భయపెట్టి లేకపోతే ఓటర్లని నేరుగా వాళ్ళకి సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్నంత స్థాయికి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దిగజారడం అనేది ఎట్లా చూస్తారు? అసలు నిజంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీని ధీటుగా తట్టుకొని ఈరోజు జూబ్లీహిల్స్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అక్కడ జెండా ఎగరవేస్తుందా అనే అంశానికి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్ వి ప్రకాష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగిన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే పండు. ఫస్ట్ ఇంటర్వ్యూ సార్, మీరు చాలా రోజులు అయింది, చేద్దాం అనుకుంటున్నాను. రైట్, చూస్తున్నాం సార్ ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన దాంట్లో ఈరోజు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఎవరైతే పోటీ చేస్తున్న అభ్యర్థికి ఓటేయకపోతే సన్నబియ్యం రద్దు అవుతాయి, సంక్షేమం రద్దు అవుతుంది అని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళని ఒక బెదిరింపు ధోరణి చేస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు సాక్షాత్తు క్యాండిడేటే జూబ్లీస్ లో తరిమి కొడతా, ఎవరు రానియా, ఎట్లా గేట్ దాటుతారో చూస్తా, ఆయన ధమ్కీలు ఇస్తున్నాడు. జనరల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఆ కుటుంబంతో నాకు పరిచయం ఉంది. వాళ్ళ నాన్న, వాళ్ళ మదరు, వాళ్ళు ఒకప్పుడు బీఆర్ఎస్ లో కార్పొరేటర్స్ గా పోటీ చేసిన వాళ్ళే. బట్ ఈ రకంగా అబ్బాయి ధమ్కీలు వేయడం అయితే కరెక్ట్ కాదు. ఆయనే అట్లా అంటే వాళ్ళకి సాక్షాత్తు ముఖ్యమంత్రి ధమ్కీలు ఇవ్వడం అనేది ప్రజలను నేరుగా బెదిరించడం అనేది ఫస్ట్ ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుంది. ఎన్నికల కోడ్ అంటే వరాలు ఇవ్వడమే కాదు, ఆయన ముఖ్యమంత్రి నడుస్తున్న పథకాలు ఆపుతా అంటే కూడా అది కోడ్ ఉల్లంఘన అవుతుంది. రెండవది, ఇవాళ ప్రజలకు అర్థం కావాలి, 119 నియోజకవర్గాల్లో సన్నబియ్యం ఇస్తున్నారు. అలా జూబ్లీహిల్స్ ఒక్కటే. ఈ ఒక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓడిపోతే 119 నియోజకవర్గాల సన్నబియ్యం ఆపుతాడా? అది జరుగుతుంది అట్లా? ఒక్క నియోజకవర్గ ప్రజల మీద కోపంతో బహుశా రాబోయే రోజుల్లో ఆయన ఏదైనా వేరే రకంగా ప్రవర్తించవచ్చు, కానీ ఈ సన్నబియ్యం ఆపడానికి కానీ, కరెంట్ ఏదైతే 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నాడో అదే ఆపడానికి కానీ ఎటువంటి అవకాశం లేదు. ఆయన హామీలు ఇచ్చినయే అమలు చేయడు. ఇస్తున్న వాటిని ఆపుతానంటే మిగతా నియోజకవర్గాల ప్రజలు ఊరుకుంటారా? ఇది కేవలం ధమ్కీగానే చూడాలి తప్ప ఇది ఆచరణ సాధ్యం కాదు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఒక ఓడిపోతున్నా అనే భయంతో తను విచక్షణ రహితంగా తను ఏం మాట్లాడాలనో ఏం చేయాలనో సోయి లేకుండా చేస్తున్నాడు. నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇస్తాడు, అక్కడ మీటింగ్ పెట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సినీ కార్మికులకు వాళ్ళ పిల్లలకు నేను ఇంత ఇస్తా, వాళ్ళకు ఇల్లు కట్టిస్తా, వాళ్ళకి ఇది చేస్తా, అది చేస్తా. ఈ వరాలు ఎట్లా ఇవ్వగలుగుతాడు ఆయన? ఇది కోడ్ ఉల్లంఘనే అవుతుంది. అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా అని చెప్పాడు, పైనుంచి స్టేజ్ మీదకి వెళ్ళి సూచిస్తున్నా అని చెప్పాడు. ఏది చేసినా తప్పే. అది ముఖ్యమంత్రి. మరి ఎన్నికల సభల్లోకి వచ్చి ఈ రకంగా ధమ్కీలు ఇవ్వడం కానీ, కొత్త వరాలు ఇవ్వడం కానీ కోడ్ ఉల్లంఘనే. సాక్షాత్తు రాజ్భవన్లో ముస్లిమ్స్ను ప్రభావితం చేసే విధంగా 3 క్యాబినెట్ బర్తులు ఖాళీగా ఉన్నా కూడా కేవలం అజారుద్దీన్ తీసుకొచ్చి, ఆయన ఇదివరకు క్యాండిడేట్ కాంగ్రెస్కి, ఇదే జూబ్లీహిల్స్, ఆయన ఓటర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం కూడా సాక్షాత్తు కోడ్ ఉల్లంఘనే. కొద్ది రోజుల క్రితం మాగంటి గోపీనాథ్ సంబంధించిన 2 కూతుర్లు ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు. అవును, మా మీద విపరీతమైన కేసులు పెడతా ఉన్నారు. ఈవెన్ మేము ప్రచారం చేస్తుంటే కూడా మా మీద కూడా సొంత కూతుర్లను కూడా చూడకుండా ఒక దివంగత నేత, ఆయన అద్భుతమైన ఒక మాస్ లీడర్, పీజీఆర్ తర్వాత అంతో ఇంతో ఆ ఏరియాలో మాస్గా ఉన్నదైతే గోపీనాథ్. సో అట్లాంటి వ్యక్తుల మీద విపరీతమైన కేసులు పెడుతున్నారు. ఒక మసీద్ దగ్గరికి వెళ్తే అక్కడ మేము పరిధిలో ఉంటాం, ఎన్నికల కోడ్ ప్రకారం ఒక 300 మీటర్లు 400 మీటర్లు ఉంటుంది కదా సార్. అక్కడ వెళ్ళిన తర్వాత కేసు పెట్టారు. కానీ నిన్న సాక్షాత్తు షబ్బీర్ అలీ నుంచి మొదలు పెట్టుకుంటే వీళ్ళందరూ డైరెక్ట్గా మసీదులోకి వెళ్ళి కాంగ్రెస్ ప్రచారం చేశారు సార్. మరి దీన్ని ఎందుకు కనిపించట్లేదు ఎన్నికల కమిషన్? మసీద్ దగ్గర ప్రచారం చేసినందుకే 1967లో చెన్నారెడ్డిని డిస్క్వాలిఫై చేసి 6 ఏళ్ల దాకా ఆయన ఏ పదవిలో ఉండొద్దని చెప్తే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వ్యక్తి, కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి రాజీనామా చేసి రావాల్సి వచ్చింది.
ఆయన మస్జిద్ దగ్గర మీటింగ్ పెట్టినందుకే. ఇక సాక్షాత్తు మస్జిద్ లోపలికే వీళ్ళు పోయినంటే సరే ఏదో ముస్లిమ్స్ని అవాజ్ చేసుకోవడానికి పోయినని అనుకోవచ్చు, కానీ దాన్ని ఎన్నికల ప్రచారానికి కనుక వాళ్ళు వాడుకున్నట్టయితే ఇవన్నీ కూడా రేపు కాంగ్రెస్ ఒకవేళ పొరపాటున గెలిచిందే అనుకుందాం, ఆ క్యాండిడేట్ను డిస్క్వాలిఫై చేయడానికి ఇవన్నీ సాక్ష్యాలు అవుతాయి. ఇప్పటికే 12,000 ఓట్లను తీసేయడం కావచ్చు, 24 ఓటు చోరీ, 24,000 ఓట్లలో ఒక్కొక్కరికి 3 దిక్కుల 4 దిక్కుల ఎక్కడో సిరిసిల్లో ఉన్న వ్యక్తికి తీసుకొచ్చి ఇక్కడ ఓటు చేయడం కావచ్చు, ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఫిర్యాదులు ఉన్నాయి. ఇక వాటికి ఇవి కూడా తోడైతాయి. కాబట్టి ఒకవేళ పొరపాటున కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచినా కూడా అతను డిస్క్వాలిఫై అయిపోతాడు, అనుమానమే లేదు. రైట్ సార్, ఇదే విషయానికి సంబంధించి చాలా మంది అడుగుతూ ఉన్నారు, అసలు నామినేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంగ్రెస్ అభ్యర్థికి చేసిన నామినేషన్ అనే దాంట్లో కొన్ని కాలమ్స్ సంబంధించిన దాంట్లో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేరుగా ఈసీని కలిసినటువంటి సందర్భం. అదే కాలమ్స్ సంబంధించిన దాంట్లో కొంతమంది నిరుద్యోగులు కానీ లేకపోతే ఉద్యోగులు కానీ రిటైర్డ్ టీచర్స్ కానీ వీళ్ళందరూ వేస్తే ఆ కాలం సాకుగా చూపేసి నామినేషన్ని డిస్క్వాలిఫై చేసింది ఈసీ. బట్ ఈయన ఎందుకు క్వాలిఫై చేసింది అంటే దీని వెనుక ఏమన్నా సెంట్రల్ ఈసీ ముద్ద ఏమన్నా ఉంటుందా, లేకపోతే బీజేపీ సపోర్ట్ చేస్తుంది ఏమన్నా అనుకోవచ్చా? 100% బీజేపీ పరోక్షంగా సపోర్ట్ చేస్తుంది, దానిలో అనుమానమే లేదు. ఓకే, మీకు తెలుసు ఇప్పుడు కంటోన్మెంట్లో ఎప్పుడైతే మొత్తం రూరల్ ఏరియాలో బీఆర్ఎస్కు కొంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు, అర్బన్లో మాత్రం వన్ సైడ్ వచ్చినాయి. అయితే దీన్ని బ్రేక్ చేయడానికి ఏం చేశారంటే టీఆర్ఎస్ని ఎట్టి పరిస్థితుల్లో అర్బన్లో దెబ్బ కొట్టాలని చెప్పి నామినేషన్ కొద్ది రోజుల ముందు సాక్షాత్తు బీజేపీ క్యాండిడేట్ని తీసుకొచ్చి కాంగ్రెస్ కండువ కప్పి బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యే చేశారు గణేష్ని. అంటే అక్కడ బీజేపీలో పనిచేసిన బీజేపీ నుంచి అభ్యర్థి ఇద్దరి మధ్య ఒప్పందం ఉన్నట్టే కదా, ఒక కరడు కట్టిన బీజేపీ వాదిని తీసుకొచ్చి గెలవడం కోసం కాంగ్రెస్ ఇచ్చేసి రెండు ఒక్కటైనాయి. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆ క్యాండిడేట్ను పెట్టాలన్నా వద్దా, పెడితే ఎవరిని పెట్టాలి, ఇట్లా తర్జన భర్జనలు జరిగి లాస్ట్కు ఆయన అయితే పెద్దగా ఓట్లు చీల్చాడు కాంగ్రెస్. ఇప్పుడు ఎందుకంటే బీజేపీ స్ట్రాంగ్ ఉందనుకో కొంత కాంగ్రెస్కి ఎఫెక్ట్ పడేటట్టు ఉంటుంది, ట్రయాంగిల్ కంటెస్ట్లో బయటపడవచ్చు. అయితే ఇట్లా కాదని చెప్పి ఏం చేశారంటే వన్ సైడ్ కాంగ్రెస్ దిక్కు ఉండాలి, ఓటర్స్ చీలిక తీసుకురావద్దు యాంటీ ఇన్కంబెన్స్. అందుకని చెప్పి బీజేపీ ప్రచారంలో లేదు, క్యాండిడేట్ కూడా లాస్ట్ డే డిక్లేర్ చేశారు. ఇదివరకు ఇచ్చిన క్యాండిడేటే కదా, మళ్ళీ డిక్లేర్ చేయడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది? లేదా ప్రచారానికి వస్తలేరు, ఏదో ఆర్భాటం పైన తప్ప ఇంటర్నల్గా వాళ్ళు ఏమీ చేయట్లేదు. ఇదంతా ఏంటంటే మోడీ కూడా చూసి చూడనట్టు వదిలిపెడుతున్నాడు. ఇక్కడ ఇన్ని వైలేషన్ జరుగుతున్నాయని బీజేపీ మన బీఆర్ఎస్ వాళ్ళు ఫిర్యాదులు చేస్తూ ఉంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ పోని రోజు లేదు, చేయని ఫిర్యాదు అంటూ లేదు. అయినా కూడా ఎలక్షన్ కమిషన్ మౌనంగా ఉన్నది అని అంటే ఇదంతా ఏం చూపెడుతున్నది? ఇన్ని వైలేషన్స్ను ఎట్లా పర్మిట్ చేస్తారు? అది కాలమే సమాధానం చెప్పాలి మీరు అన్నట్టు. ఎట్లా సార్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అంటే కొంచెం కమ్మ డామినేషన్. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెడతా, చాలా భారీ ఎత్తున నిలబెడతా, అమీర్పేట దగ్గర పెడతా, ఎవరైనా అడ్డు పడితే మూసిలో తొక్కేస్తా అని చెప్పేసి మీరు వినుంటారు. అవును. అంటే ఇప్పుడు ఎలక్షన్ రాగానే కాంగ్రెస్ పార్టీ హామీల పేరిట ఎట్లాగూ వస్తూ ఉంటుంది. ఈసారి ఇటు మైనార్టీలకు అజరుద్దీన్కి సంబంధించిన మంత్రి పదవి అయితేనేది, ఇక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఎన్టీఆర్ని మళ్ళీ ఎత్తుకునే ప్రయత్నం చేసి, మరి ఇన్ని సంవత్సరాల ఈ కాంగ్రెస్ పరిపాలన ఎన్టీఆర్ తర్వాత తదనంతరం కూడా చాలాసార్లు అయింది. ఎన్టీఆర్ తదనంతరం కూడా ఇక్కడ హైదరాబాద్లో చాలా దిక్కులు ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయి. పర్టికులర్ ఈ రోజే మళ్ళీ అమీర్పేటలోనే మళ్ళీ ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు వచ్చింది సార్? అంటే దీన్ని ఎవరన్నా అడిగిందా ఆయన? ఇప్పుడు కేవలం ఎన్టీఆర్ విగ్రహం పెట్టించినంత మాత్రాన కమ్మ ఓట్లన్నీ అగెనెస్ట్ వ్యక్తికి పడతాయా? ఇప్పుడు అక్కడ విగ్రహం వస్తుందో లేదో, చేస్తాడో చేయడో తెలియదు, కానీ ఇక్కడ సాక్షాత్ అభ్యర్థి కమ్మ అభ్యర్థి కదా. అట్లా అనుకున్నప్పుడు ఎవరి మీద ఎవరికి ప్రేమ ఉంటుంది? ఆ లెక్క చూసుకో, ఖమ్మంలో కూడా పెద్ద విగ్రహం పెట్టేసింది కదా సార్. నేను అనేది ఏంటంటే వీటితో మార్చడం కష్టం. ఇప్పుడు ప్రజలంతా మూర్ఖులు కాదు. కేసీఆర్ 58, 59 జీవో కింద ఈ బస్తీలలో ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చిండు. ఆ భూమి ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, లేకుంటే ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా, ఏది జుల్లే ఆధార్ కార్డు ఎప్పటి నుంచి ఉన్నారు జీవోలో ఫ్రీగా ఇచ్చేసిండు ఆయన. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? బుల్డోజర్లను పెట్టి వాటిని కూలగొడతాడు. ఒకసారి ప్రభుత్వం పట్టా ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా దాన్ని గౌరవించాలి. ఈ జాలదా కాంగ్రెస్ క్యాండిడేట్ని ఓడించడానికి బస్తీ వాళ్ళంతా. తర్వాత 46 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో
ఒక్కనాడు బస్తీ ప్రజలకు వైద్య ఆరోగ్యం విషయంలో పట్టించుకోలేదు. అవును సార్, అవును. ఇవాళ గల్లీ గల్లీకి బస్తీ దవాఖానాలు పెట్టి అందరికీ ఒక ఉపశమనం కలిగించింది కేసీఆర్. Yep. ఇవాళ కనీసం ఆయన పెట్టిన బస్తీ దవాఖానాలలో వీళ్ళు మందులు కూడా వేయలేకపోతాను కదా. 2 ఏళ్ల నుంచి సరిగా మందులు లేవు, డాక్టర్లు లేరు. అవును. వాళ్ళు చూడరా తేడా ఏందనేది. ఎన్నడన్నా వాళ్ళు అడిగిన లైన్లు కేసీఆర్ గారు వాళ్ళకు పట్టాలు ఇవ్వడమే కాకుండా 3,500 మందికి దాదాపుగా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద వాళ్ళకు ఇండ్లు అలాట్ చేయించారు. అవును. ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. మరి నెక్స్ట్ లిస్ట్ ఏదైతే ఉందో ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇవ్వలేకపోయినారు. ఓకే. సెప్టెంబర్లో ఎలక్షన్ కోడ్ వచ్చింది. వాళ్ళకి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి కూడా 2 ఏళ్ల నుంచి ఇండ్లు ఇవ్వలే. అవును. అవును. తర్వాత దళిత బంధు ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది, ఆ కులంలో పుట్టిన ప్రతి ఒక్కరికి. Yep, sir. అవును. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కూడా దళిత బంధుకు అర్హుడు. అవును. ఎంతమంది ఇలా 2,800 మంది 28,000 మంది ఓటర్స్ ఉన్నారు దళితులు. వాళ్ళ నోట్లో మన్ను కొట్టిండు కదా, వాళ్ళకు దళిత బంధు ఇవ్వలేదు కదా. ఆబ్వియస్లీ. ఇలా యాదవ్కు టికెట్ ఇచ్చినా కాబట్టి యాదవ్లంతా ఓటేయాలంటారు. ఎందుకు వేయాలి నీకు? మొత్తంగా చూసినప్పుడు 1,50,000 గొర్రెల స్కీమ్లను రేవంత్ రెడ్డి ఆపేశాడు. 1,50,000. అవును. అంటే షార్ట్ లిస్ట్ అయ్యి మార్జిన్ మనీ కట్టి కట్టేసుకున్నాం. అదే కేసీఆర్ 7 లక్షల యూనిట్ల గొర్రెలు ఇచ్చాడు. యాదవ్లకు ఎవరేం చేస్తున్నా తెలియదా. వాళ్ళకు ఇస్తానన్న గొర్రెలను కూడా 2 ఏళ్ల నుంచి ఇస్తలేడంటే ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోర్టు వాళ్ళు? యాదవ్కి ఇచ్చినంత మాత్రాన యాదవ్ కమ్యూనిటీకి ఏదో మేలు చేసినట్ట. ఇంట్లో 2 బెడ్రూమ్ దానిలో ఎంతమంది యాదవ్లు అప్లై చేశారు జూబ్లీహిల్స్? అవును. ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 2 ఏళ్ల నుంచి దిక్కులేదు. అవును. మరి వీటి అందులో లేరా వాళ్ళు? కాబట్టి ఇవాళ ఆయన ఏం చేసినా కూడా ఆయన ఫెయిల్యూర్. ఇవాళ ఇంటింటికి పోతా అంటే మంత్రులను పట్టుకొని నా తులంబంగారం తెచ్చినామని అడుగుతాను. క్వశ్చన్ చేస్తాను. నా 2,500 ఏదని మహిళలు అడుగుతున్నారు. నా స్కూటీ ఏదని పిల్లలు అడుగుతాను. నా జాబులు ఏవని నిరుద్యోగులు అడుగుతున్నారు. నా ఆటో పథకం ఏదని చెప్పి ఆటో డ్రైవర్లు అడుగుతూ ఉన్నారు. ఇంకెక్కడి నుంచి గెలుస్తారు నవీన్ యాదవ్? ఇక్కడ క్యాండిడేట్ ముఖ్యం కాదు, ఇక్కడ పార్టీ ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ ఒకటి అంటే ఇంటర్నల్గా మనం ముందు నుంచి కూడా జర్నలిజం వాళ్ళు మీరంటే సీనియర్ విశ్లేషకులకు బాగా తెలిసి ఉండాలి. ఓడిపోయిన వాళ్ళకి మేము మంత్రి పదవులు ఇయ్యం అని చెప్పేసి, ఎమ్మెల్సీ చేస్తామని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి చుట్టుపక్కల సన్నిహిత వర్గాలు చెప్పినటువంటి మాట. ఇప్పుడు అజారుద్దీన్ అనేట ఆయన ఇదే జూబ్లీహిల్స్ పోటీ చేసిండు, ఓడిపోయిండు. సరే ఈరోజు అవసరమో లేకపోతే గత్యంతరం లేకనో లేకపోతే బీహార్ ఎలక్షన్సో ఆయనకు ఒక మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త పంచాయతీ స్టార్ట్ అయిందని చెప్పేసి నాకు ఇంతకుముందు నేను ఒక ఫోన్లో చూసిన. అసలు మధు యాష్కియా కానీ షబ్బీర్ అలీ కానీ అరే మేమెందుకు గాము ఆయన ఎందుకు అరువుడు అని చెప్పేసి ఈరోజు అక్కడ ఒక పార్టీలో లోపల చర్చ జరుగుతుంది. అది కాస్త ఏసీసీ దాకా పోయిందంటే తెలుస్తా ఉంది. నిజంగా సార్ ఓన్లీ ఎలక్షన్ల కోసమే వరకే ఉంటాడు అజారుద్దీన్, తర్వాత మంత్రి పదవి కొనసాగుతుందా? 6 నెలలు కొనసాగుతుంది. ఎందుకంటే 6 నెలల లోపల రీఎలెక్ట్ కావాలి. అసలు ఆల్రెడీ ఆయనకు ఎమ్మెల్సీ అసలు లేదు కదా సార్, పెండింగ్ ఉంది. పెండింగ్ అసలు మామూలుగా పెండింగ్ అనేది మామూలుగా ఎట్లుంటుంది అంటే చట్టం ప్రకారము నిన్ను కూడా తీసుకుపోయి మంత్రి పదవి 6 నెలల్లో 6 నెలలు ఎలెక్ట్ కావాలి. ఈయన ఎక్కడి నుంచి ఎలెక్ట్ కావాలి? ఆయనకి ఇచ్చింది గవర్నర్ నామినేషన్. అవును. గవర్నర్ నామినేషన్కు గతంలో రాజ్యాంగంలో రాయకపోయినా హైకోర్టు రూలింగ్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉన్నాయి. దాసో శ్రవణ్ గారు వేసిన కేసు అదే కదా, సేమ్ ఇద్దరు వీళ్ళు రాజకీయాలతో సంబంధం ఉన్నది. అయితే ఇప్పుడు అటువంటిప్పుడు ఇప్పుడు అజారుద్దీన్ కానీ ఈ అజారుద్దీన్ నేరుగా లాస్ట్ టైం క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓడిపోయాడు. ఆయన రాజకీయ నాయకుడు కాడంటే ఎవరు నమ్మరు. కోదండరామ్ ఒక పార్టీకి అధ్యక్షుడే, రిజిస్టర్డ్ పార్టీకి సాక్షాత్తు అధ్యక్షుడు. రాజకీయాల్లో ఇంకా వాళ్ళు పార్టీని దాంట్లో మెర్జ్ చేయలేదు సార్, ఇంకా ఆయన పార్టీ ఉంది. నేను అనేది ఆ పార్టీకి అధ్యక్షుడు ఆయన. ఆయన రాజకీయవాదే. రాజకీయవాదులకు ఇవ్వద్దు ఈ కోటాలా అని చెప్పి కోర్టు తీర్పులు ఉన్నాయి. రెండవది ఎవరికి ఇవ్వాలనే దాని మీద కూడా రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. ఆర్ట్, లిటరేచరు, సోషల్ సర్వీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాలని ఉంది. ఈ 2 కేటగిరీలు అందులోకి రావు. అజారుద్దీన్ క్రికెట్ అందులోకి రాదు. బీహార్లో కొట్టేసిండు క్రికెటర్కి ఇస్తే. ఒకసారి క్రికెటర్కి ఇచ్చిండు గవర్నర్ నామినేషన్ ఎమ్మెల్సీ. డైరెక్ట్ కోర్టు రూలింగ్ ఉంది, బీహార్ హైకోర్టుది, పాట్నా హైకోర్టు. ఎట్లు ఇస్తారు? కాబట్టి 6 నెలల్లో విచారణ ముగిసి తీర్పు రాకపోవచ్చు. 6 నెలల సుప్రీంకోర్టు తీర్పు రాకపోతే ఈయనకు ఎమ్మెల్సీ గవర్నర్ ఇవ్వడు. ఒకవేళ ఈయన అభ్యర్థిత్వాన్ని కొట్టేసింది అనుకో, మళ్ళీ ఎక్కడి నుంచి ఆయన పోటీ చేయాలంటే ఇప్పుడు ఈ ఏవైతే రాబోయే రోజుల్లో ఒకవేళ డిస్క్వాలిఫికేషన్ వల్ల ఎమ్మెల్యేలు ఎలక్షన్ వచ్చినా వాళ్ళే నిలబడతారు తప్ప అజారుద్దీన్కి ఎందుకు ఇస్తారు? కాబట్టి ఇది ముస్లిం ఓటర్లను మభ్యపెట్టడానికి
6 నెలల కోసం ఇచ్చిందే తప్ప శాశ్వతంగా ముస్లిం మీద ప్రేమ లేదు. ఒకవేళ నిజంగానే ప్రేమ ఉంటే అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడే ఈ అజారుద్దీన్ కూడా ఇచ్చేవాడు. వస్తాం సార్ 100% కరెక్ట్ మాట్లాడారు. కాబట్టి వాళ్ళకి ఆయనను మభ్యపెట్టడానికి ఇచ్చిందని చెప్పేసి ముస్లిం సోదరులు గ్రహించాలి. దానికి కూడా కారణం ఏంటంటే బిలియన్ కనెక్ట్ అని ఒక సెఫాలజిస్టులు వాళ్ళు నిర్వహించిన సర్వేలో కేవలం ముస్లిం మైనారిటీ వర్గాలనే వాళ్ళు సర్వే చేశారు. 6,800 శాంపుల్ తీసుకుంటే మెజారిటీ ముస్లిమ్స్ కాంగ్రెస్ ఓటేస్తలేం, టీఆర్ఎస్కి వేస్తున్నాం అని వాళ్ళు ఇచ్చిన తీర్పు. అంతే సార్. గతంలో సార్ ఈ సార్వత్రిక ఎలక్షన్ సంబంధించిన దాంట్లో ముస్లింలు బీఆర్ఎస్ పార్టీకి దూరమైన మాట మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ముస్లిమ్స్ దూరం కాలే, ఏమైందంటే అర్బన్ ఏరియాలో కాకుండా కొంచెం బయట ఎక్కడ కూడా నేను చెప్పేది వినండి, ముస్లింలేని దూరం కాలేదు. కావాలని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేసి కవిత విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు, మోడీ కేసీఆర్ ఒకటే అని ఒక మాయ మాటలు చెప్పారు. వాళ్ళ తొందరలోనే ఆ క్లారిటీ అయ్యారు. అయితే రాజకీయాల కంటే కూడా ముస్లిమ్స్కి ఏముంటుందంటే వాళ్ళు ప్రాణం ఇస్తారు వాళ్ళకి ఎవరైనా సహకరిస్తే. అయితే కేసీఆర్ వాళ్ళకి ఏం చేసిండు అనేది వాళ్ళ మైండ్లో ఉంది. ఎవరన్నా వాళ్ళ పిల్లలకు ప్రత్యేకమైన స్కూళ్ళు పెట్టి రెసిడెన్షియల్స్ వాళ్ళకి సౌకర్యం ఇచ్చి హాస్టల్ సౌకర్యము ఏ ప్రభుత్వం అన్న వాళ్ళ కోసం చేసిందా? ఏ రాష్ట్రంలోనైనా చేసిందా? ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కేసీఆర్ ఆయన పార్లమెంట్ మెంబర్గా ఉన్న సమయంలోనే 2007లో సచార్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ఇందిరాపార్వతి గారు ధర్నా చేశాడు. బడ్జెట్లో ఏ ప్రభుత్వాలు చేయనంతగా ముస్లింలకు బడ్జెట్లో కేటాయింపులు చేశాడు. వాళ్ళకి వాళ్ళ ఏ పథకం అన్నా కానీ మున్సిపాలిటీలో ఆటో పథకం కావచ్చు, చెత్తను తీసుకుపోయే పథకం కావచ్చు, ఏదన్నా కానీ వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం చేశాడు. ముస్లిం పిల్లలు వేరే దేశాల్లో చదవడానికి పోయేటోళ్లకు ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇచ్చాడు. 2 బెడ్రూమ్లలో కన్సిడరబుల్ పర్సంటేజ్ ఇవాళ మీరు ఒక్కసారి కనుక ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్ని ఇండ్లు అలాట్ అయినాయని చూస్తే యాకత్పుర దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచో మొత్తం చార్మినార్ నియోజకవర్గం ఇవాళ చుట్టుపక్కల ఉన్న అన్ని ఏరియాలలో 69,000 2 బెడ్రూమ్స్ కడితే దాదాపుగా 40% దాకా ఇవాళ పేద ముస్లింలకు ఇండ్లు ఇచ్చాడు. అంటే ఇవన్నీ చూసిన తర్వాత షాదీ ముబారక్ లాంటి ఒక్కొక్క ఆడపిల్ల పెళ్లి చేయాలంటే వాళ్ళ నాన్న ఇబ్బందులు పడేవాళ్ళు. మరి పైసలు లేక గల్ఫ్ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చి పంపించేవాళ్ళు. ఎందుకంటే మీరు పెళ్లి చేసి పంపించేవాళ్ళు ఇక్కడ నికా చేసి. మరి అటువంటి దుర్భర పరిస్థితులలో ఉన్న వాళ్లకు 1,11,000 16,000 వస్తున్నాయంటే షాదీ ముబారక్ కింద. ఎంత కుటుంబం సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఏదో రాజకీయాల కోసము ఆయన ఏదో చేసిండు, బీజేపీకి అనుకూలమా వ్యతిరేకమా అనేది దానికంటే కూడా కేసీఆర్ మనకు చాలా చేశాడు అనేది వాళ్ళ మైండ్లలో ఉంది. కాబట్టి ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు. ఇవాళ బిలియన్ కనెక్ట్ సర్వే ఊరికే చేయలే. కేవలం అజారుద్దీన్ తెచ్చి మంత్రిగా పెట్టినంత మాత్రాన వాళ్ళ ఇంట్రెస్ట్లు మారిపోవు, వాళ్ళు ఓటేయాలనే డిసిషన్ మారిపోదు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు సార్ అజారుద్దీన్ నిజంగా? జూబ్లీహిల్స్ ఏముండదు. ఆయన ముస్లింల రైట్స్ కోసం ఆయనకు పార్టీ ప్లస్ పార్టీకి ఆయన ప్లస్ కాదు, అసలు ముస్లిమ్స్లో ఆయన మైనస్. ఎందుకంటే ఆయన ఎన్నడూ వక్ఫ్ గురించి మాట్లాడలేదు, ముస్లింల ప్రయోజనాల గురించి మాట్లాడలేదు. ఆయన ఎన్నడూ ప్రెస్ మీట్లు పెట్టాడు, ఎన్నడూ రాజకీయాల్లోకి రాడు. దొరక ఒక్కొక్క పదవి ఇస్తే అందులో కోర్టు కేసులు అయ్యి క్రికెట్ హైదరాబాద్ దానిలో ఆయన మీద ముద్రలు పడ్డాయి. ఇవన్నీ ఆయనను ఒక రకంగా ఒక స్పోర్ట్స్మెన్ గా గౌరవిస్తారు తప్ప క్రికెటర్ గా స్పోర్ట్స్మెన్షిప్ లో కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. బట్ ఒక క్రికెటర్ గౌరవిస్తారు తప్ప ఆయన ఒక రాజకీయ నాయకునిగా ఎప్పుడు కూడా చూడరు. అప్పుడు సోషల్ మీడియాలో వార్ ఘోరంగా జరుగుతూ ఉంది. మొత్తం కాంగ్రెస్ పార్టీ ముందంజ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అది ఇది అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్కి వెళ్తే ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తలే బయటకు చెప్పుకోలేని పరిస్థితి. అక్కడ లోకల్లో మంత్రులు వస్తే ఇవాళ కార్యకర్తలు ఎవరన్నా వచ్చి కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు వచ్చి మేము కలుస్తాం సార్ అని చెప్పి నాయకులు వస్తే కూడా అసలు మరీ దారుణంగా చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ. అంటే మా నాయకులే మాకు సరిగా సహకరించట్లేదు, మా నాయకులు ఇక్కడికి వచ్చినటువంటి ఇన్ఛార్జ్లకు ఏమన్నా వస్తే తీసుకొని పోదామని చూస్తారు కానీ మా కింద దాకా స్థాయి దాకా రాణిస్తలేదని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు అనమాట. ఈవెన్ కార్పొరేటర్లు నాకు చెప్పిన మాట అనార్గనైజ్డ్ ఉంది మొత్తం కాంగ్రెస్. ఒక నాయకత్వం లేదు, ఒక పద్ధతి లేదు. ఒక రేవంత్ రెడ్డి తప్ప అక్కడ రోడ్ షోలకు జనం కూడా ఎవరు వస్తారు, ఎవరు పోయినా కూడా ఆ సినీ కార్మికులకు కూడా ఆయన హామీలు ఇస్తా అంటే వాళ్ళు వచ్చిండ్రు. అది కూడా తప్పే కదా. అయితే నిన్న ఇక్కడ బీఆర్ఎస్ కేటీఆర్ గారు రోడ్ షో నిర్వహించారు. ఇప్పుడు నువ్వు కంపేర్ చేసినట్టయితే ఇది చాలా అంటే వచ్చిన జనం కూడా చాలా ఉత్సాహంగా, చాలా వాళ్ళ మనసులో ఏముందనేది వాళ్ళు ఎంతూజియాజం అనేది మనకు కనబడతా ఉంది. అక్కడ తెచ్చిన జనము, ఆ తెచ్చిన జనంలో కూడా ఏ స్పందన లేదు. కాబట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది ఆ రిజల్ట్ అనేది. వాళ్ళు బైక్ ఎన్ని చెప్పినా కూడా
ఒక ఆర్గనైజ్గా పోతున్నారు బీఆర్ఎస్. 3 నెలల ముందు నుంచి ప్రచారం స్టార్ట్ చేశారు. ఇప్పటికే అన్ని ఇళ్ళు 2 సార్లు చుట్టేశారు. ఎక్కడెక్కడ ఏమున్నది అనేది వాళ్ళ మనసులో అన్నీ కూడా వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి ఇవాళ దమ్కిలిస్తే భయపడి ఓట్లేసే కాలం కాదు ఇది. కాబట్టి ఆ ప్రయత్నాలను మార్చుకోవాలి రేవంత్ రెడ్డి. ఇలా ఎక్కడికి పోయినా 6 గ్యారంటీల సంగతి అడుగుతున్నారు. నువ్వు 6 అని చెప్పి 13 హామీలు ఇచ్చినావు, ఏవి నీ 13 హామీలు, మా తులం బంగారం ఏది, ఇవన్నీ అడుగుతున్నారు. వాళ్ళకి చెప్పాలి కదా చక్కగా. ఇవాళ నిరుద్యోగులు అంతా వచ్చి ఇక్కడ నామినేషన్ కూడా వేసి ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు. ఒకవేళ అయినా కూడా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి వస్తే మాత్రం రేవంత్ రెడ్డి చెప్పే అబద్ధాలకు, మోసాలకు ప్రజలు అంగీకరిస్తున్నారన్న ఒక రాంగ్ మెసేజ్ తెలంగాణ అంతా పోతుంది. అది ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా మంచిది కాదు. రైట్ సార్, ఫైనల్ ఒక్కటే అడుగు సార్ మిమ్మల్ని. నిజంగా చాలామంది అంటూ ఉన్నారు, మీరు రాజకీయ విశ్లేషకులు అయితేనేది, మేధావులు అయితేనేది, ఇంటలెక్చువల్స్ కూడా, నిజం సార్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది వచ్చే ఎలక్షన్లకు ఒక రెఫరెండమా? వారికి కాదు, రేవంత్ రెడ్డికి రెఫరెండం. అందరు ఎవరికైనా మొత్తం చిత్రం మారుస్తుందా రేపు? పాలన కంటే కూడా రేవంత్ రెడ్డి పట్ల ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారు అనేది ఆయన రెఫరెండంగా ఒక్క నియోజకవర్గాన్ని ఎప్పుడు తీసుకోవద్దు. బట్ రేవంత్ రెడ్డి ఓడిపోతే మాత్రం ఆయనను గద్దెదించే పరిస్థితి కనబడతా ఉంది. అంతే అంతే, సీరియస్లీ అంతే. అదే అంటారు సార్. ఇప్పుడు నిజంగా జనం మూడ్ ఆఫ్ థింగ్ అంటే ఈ హైడ్రా ఒకవైపు, బుల్డోజర్ల పరిపాలన, ఇవన్నీ మనం అంటూ ఉన్నాం కదా. నిజంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన ప్రజా తీర్పు అంటే అనేది నిజంగా రాష్ట్ర రాజకీయాల మీద ఏమైనా ప్రభావం చూపిస్తానని అడుగుతున్నాను నేను. అట్లా పెద్దగా ప్రభావం ఏముండదు, కానీ నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి అబద్ధాలను ప్రజలు అర్థం చేసుకున్నారు, అందుకే ఆ పార్టీని చిత్తుగా ఓడించిందనే మెసేజ్ పోతుంది. ఒకవేళ కాంగ్రెస్ని గెలిపించిందనుకో, రేవంత్ రెడ్డి మాయ మాటలను కూడా జూబ్లీహిల్స్ ప్రజలు నమ్ముతున్నారు, ఇంకా జ్ఞానోదయం రావట్లేదు అనేది తెలుస్తుంది తప్ప ఇది పాలనకు రెఫరెండంగా అస్సలే చూడకూడదు. సార్ వస్తున్నారా సార్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్? అంటే అంత అవసరమైతే రావచ్చు, ఆయన హెల్త్ కూడా అంత సహకరిస్తలేదు. ఒకవేళ కూడా ఆయన వచ్చినా ఓ రోడ్ షో చేస్తాడు కావచ్చు. ఆ రోడ్ షో అంటే అంత అవసరం లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ గెలవడానికి కేసీఆరే రావాల్సినంత సీన్ లేదు ఇక్కడ. వీళ్ళకు వాళ్ళిద్దరు ఏం తక్కువ లేరు కదా. హరీష్ రావు గారైనా, కేటీఆర్ గారైనా, ఇంకోటి స్టార్ క్యాంపెయినర్స్గా అందులో ఉన్న విష్ణు, ఇట్లా చాలా మంది ఉన్నారు, శ్రీధర్ రెడ్డి, వీళ్ళంతా ఉన్నారు కదా. వాళ్ళకి ఫాలోయింగ్ ఆడు ఉంటుంది. కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినా సరిపోతుంది, లేదంటే ఆయనకు ఆరోగ్యం సహకరిస్తే ఒక రోడ్ షో చేసినా సరిపోతుంది. ఇప్పుడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు. ఇక్కడ ఈ సీట్ గెలవడానికి కేసీఆర్ రావాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. చాలా గొప్ప ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు కదా, కుహన మేధావులు, మిడిమిడి జ్ఞానములు అంతా కేసీఆర్ ఇంకా రాడా అని చెప్పేసి మంచి చెంపపెట్టలేని సమాధానం, చాలా మంచి సమాధానాలు చెప్పి సార్. నమస్తే సార్.